హాయ్ ఫ్రెండ్స్, మీకు విషయం చెప్దామని మీ ముందుకు వచ్చానండి. ఇలా వీడియో తీస్తున్నాను. అదేంటంటే మా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది. అదేంటంటే పెన్సిల్ ప్యాకింగ్ ఉంది, రబ్బర్స్ ప్యాకింగ్, పెన్సిల్ ప్యాకింగ్ అని ఇంట్లో కూర్చొనే వర్క్ చేసుకోవచ్చు, నెలకి 30,000 వస్తాయి అని వచ్చింది. వస్తే మేమేమనుకున్నాము, సరే మంచిదే కదా, ఇంట్లో కూర్చొని చేసుకుంటే పని లేని వాళ్ళు, దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, సరే ఎవరికైనా పని చేస్తుంది కదా, నెలకు 15,000 అయినా పర్వాలేదు కదా, మంచిదే కదా, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా అని మేము అనుకున్నాం. అనుకొని ఫోన్ నెంబర్ ఇచ్చిండు, ఇన్స్టాగ్రామ్లో ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇస్తే ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే ఏమన్నారంటే, లేదండి వాట్సాప్లో పెట్టండి, ఫోన్ కాల్ కాదు, వాట్సాప్ ఉంటుంది కదా, వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి, మీకు కనుక వర్క్ కావాలనుకుంటే అంటే. సరే అని వాట్సాప్లో మేమేమని పెట్టామంటే, మాకు ఇట్లా వర్క్ కావాలండి అని అంటే, సరే మీకు కావాలంటే ఫస్ట్ మీ ఆధార్ కార్డు, మీ ఇంటి అడ్రస్ మీద ఆధార్ కార్డు ఉంటుంది కదా, అది వెనకాల ముందు 2 వైపులా ఫోటో తీసి మాకు వాట్సాప్లో పెట్టండి ఆధార్ కార్డు అని చెప్పారు. చెప్తే సరే అని నా ఆధార్ కార్డు వెనకాల ముందు ఫోటో తీసి పెట్టాము. పెట్టినాక 20 నిమిషాల్లో మీకు మెసేజ్ వస్తుందండి అని చెప్పారు. చెప్పినాక ఏం చేసినాం, మేము ఫోటో తీసి పెట్టినాక అన్నట్టు కరెక్ట్ టైంకు 20 నిమిషాల్లోనే మెసేజ్ వచ్చింది మన సెల్లుకు. మెసేజ్ వచ్చినాక ఇది కరెక్టే కదా, సరే మోసం అయితే కాదు కదా అనుకున్నాం. ఫస్ట్ డౌట్ వచ్చింది, పెట్టేటప్పుడే అనుకున్నాం ఇది మోసం ఉంటుంది కానీ కొన్ని మంచి అయితే పర్వాలేదు కదా, ఎంతోమందికి పని చేస్తుంది పని లేని వాళ్ళకు అని మాకు చిన్న అనుమానంతోనే సరే చూద్దాం అనేసి అయితే మేము అనుకొని సరే అని ఫోటో పెట్టినాక 20 నిమిషాల తర్వాత మీదే ఓకే అయిందే అండి అని ఆధార్ కార్డు మనం పంపించిన ఫోటోను, ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా మనం మెడల్ వేసుకునే కార్డు, ఐడెంటిటీ కార్డు, ఆ కార్డు లాగా చేసి మనకు ఆ కార్డుతో ఫోటో పంపించారు. మనకి ఫోటో పంపించినాక సరే వాళ్ళు మనం అన్న టైంకి వాళ్ళు పంపించిల్లు కదా, నిజమే కావచ్చు అనుకున్నాక సరే ఓకే అండి అని అంటే, మళ్ళీ ఏమన్నారు, 620 రూపాయలు పంపించండి, పంపిస్తే మెటీరియల్ మీ ఇంటికి వస్తుంది, మీరున్న అడ్రస్కి వస్తుంది మెటీరియల్ అని చెప్పిళ్ళు. 620 రూపాయలు పంపి అంటే డౌట్ వచ్చింది అప్పుడు మాకు. ఇక ఎట్లా అంటే పైసలు పంపించమంటారు, 620 రూపాయలు పంపిస్తే వస్తాయా పోతాయా అని డౌట్ వచ్చింది. కానీ డౌట్ వచ్చినా కూడా ఏమనుకున్నామంటే, పోతే 620 రూపాయలు పోతాయి, లేదా మనకు పని దొరుకుతుంది అని. అట్లా ఒకరికి కాదు, చాలామంది ఉన్నారు కదా పని లేని వాళ్ళు, సరే వాళ్ళకు కూడా మనము చెప్పొచ్చు అనుకొని మేమైతే 620 రూపాయలు ముగ్గురం కలిసి, మా ఆఫీసులో ముగ్గురం కలిసి 620 రూపాయలు అయితే ఫోన్పే చేసాము. ఫోన్పే చేసినాక మళ్ళీ ఫోన్పే చేసినాక డబ్బులు పోయినాక మళ్ళీ మెసేజ్ పెట్టిండు. ఏమనంటే 2,900 పంపియండి, సరుకులు 24 గంటల్లో మీ ఇంటికి వస్తాయి అని పెట్టిండు. 620 అంటేనే నమ్మకం తక్కువతోనే పంపించాము, మనం ఫోన్పే చేసినాం. మళ్ళీ 2,900 అంటే అప్పుడు ఇంకా ఫుల్ డౌట్ వచ్చింది. అని డౌట్ వచ్చినాక 600 ఫస్ట్ అదే ముచ్చట మనం మాకు చెప్తే బాగుంటుంది కదా, 620 రూపాయలు ఫస్ట్ కట్టాలి అని చెప్తే బాగుండు. సరే 620 రూపాయలు కట్టినా కూడా మళ్ళీ 2,900 కట్టమంటే మాకు ఇంకా బాగా డౌట్ వచ్చి మేము ఫోన్ చేసినాం. 620 రూపాయలు 620 రూపాయలు కట్టినాము, మాకు ఫస్ట్ ఇవన్నీ చెప్పేది ఉంటే మేము కట్టకపోయే వాళ్ళం డబ్బులు. మళ్ళీ 2,900 అంటే మాకు ఎక్కడి నుండి వస్తాయండి, రావు, మాకు ఏ జాబు వద్దు, మాకు మేము కట్టిన 620 రూపాయలు మాకు పంపించండి అంటే, లేదు అలా ఎలా పంపిస్తాము, మీరు 2,900 పంపించండి, మీరున్న అడ్రస్కి పంపిస్తామని వాడు ఏం చేసిండు, పెట్టేసినాక ఫోను అయిపోయినాక సెక్యూరిటీ గార్డుగా వాళ్ళు చేసే వర్క్, ఆడవాళ్ళందరూ కూర్చొని పెన్సిల్ ప్యాకింగ్ అదంతా వర్క్ అది ఇది మొత్తం పంపించండు. మన ఫోటోలు, వాచ్మెన్ కూర్చున్న వాచ్మెన్ తోటి లోపల వర్క్ చేసే ఫోటోలు, ఆడవాళ్ళు అన్ని ఫోటోలు పంపించండు. పంపించినాక సరే అనేసి ఊకున్నాక ఇక మళ్ళీ 2,900 పంపించండి, 24 గంటల్లో మీరు ఉన్న అడ్రస్కి వస్తే మెటీరియల్ అంటే, మళ్ళీ నేను ఏం చేసినా, నాకు తెలుగు రాదు కదా మాట్లాడడం, ఇంగ్లీష్ రాదు నాకు, వాళ్ళకేమో తెలుగు రాదు అని నేను వాయిస్ రికార్డింగ్ పెట్టుకొని వాట్సాప్లో 620 రూపాయలు మేము పంపించాము కదా, మాకు ఏ మెటీరియల్ వద్దు, మా డబ్బులు మాకు పంపించండి అని నేను పెట్టినాక లేదు మేడం, ఒక్క 10 నిమిషాలల్లో మీరు 2,900 పంపిస్తే
మీ ఇంటికి మెటీరియల్ వస్తుంది, లేకపోతే మెటీరియల్ క్యాన్సిల్ అవుతుంది. మాకు అది మెటీరియల్ మాకు రిటర్న్ వస్తుందండి. మీరు 2900 కడితేనే మీరున్న అడ్రస్కి ఈ మెటీరియల్ పంపిస్తాము. ఇప్పుడు వస్తుంది, దారిలోనే ఉంది అని పెట్టిండ్రు. పెట్టినాక నేనుండి దారిలో ఉందని అంటాను, మాకొద్దు, మా 620 మాకు పంపించండి. ఎంత కష్టం చేసి వస్తానే 620 రూపాయలు, మా డబ్బులు మాకు పంపించండి, లేకపోతే లేదని అని నేను గట్టిగా మాట్లాడినా, గట్టిగా వాయిస్ రికార్డింగ్ పెట్టిన. మా డబ్బులు మాకు పంపించండి, 620 రూపాయలు పుక్యానికి వస్తాయా, ఇంత కష్టం చేసి వస్తానే మాకు అని నేను వాయిస్ రికార్డింగ్ పెట్టి పంపించినాక వాళ్ళు ఏం చేసిందంటే, ఈ పంపించినాక ఆ వాయిస్ రికార్డింగ్ విని ఏమనుకున్నారో, వాళ్ళకి ఎక్కడ డౌట్ వచ్చినట్టుంది, గట్టిగా మాట్లాడుతుంది అనేసి వాళ్ళు పెట్టిన ఫోటోలు కొన్ని అన్నీ తీసేసిండ్రు, అన్నీ డిలీట్ చేసిండ్రు. అప్పుడే ఇలా జరుగుతుందండి మోసాలు, ఆన్లైన్లో మోసాలు. నేను నమ్మలేదు, నాతో ఉన్న ఇద్దరు కూడా నమ్మలే, మేము ముగ్గురం ఎవరో నమ్మలే. కాకపోతే చిన్న ఆశ, సరే పని దొరికితే మనకి 15,000 వచ్చినా పర్వాలేదు కదా, ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటాము కదా అని చిన్న ఆశతో మాత్రం 620 రూపాయలు మేము కట్టాము. కట్టినా కూడా మోసం అనేది మనకు తెలిసిపోయింది. అయితేనో మంచి అవుతుంది, లేకపోతే లేదు. ఈ 620 రూపాయలు పోతే మాత్రాన వాని మోసం అన్నది మనకు తెలుస్తుంది కదా, ఆన్లైన్ మోసం అన్నది అని అనుకొని మేము డబ్బులు కట్టేటప్పుడు కూడా అలానే ఆలోచించాము. ముగ్గురం అయితే 620 రూపాయలు నష్టపోయాము. అంతే అండి. ఆన్లైన్లోనైతే మోసపోకండి. ఏ మెసేజ్లు వచ్చినా, అసలు ఏమొచ్చినా కూడా, ఏం పెట్టినా కూడా అవి నమ్మకండి. మాలాగా మీరు కూడా మోసపోకండి. 620 ఇంకా అందరం ముగ్గురం, మనిషి 620 రూపాయలు ముగ్గురం కట్టేది ఉంటే ముగ్గురం ఫుల్ నష్టపోయేవాళ్ళం. అందుకని ఒక్కరి పేరు మీదనే అన్నట్టు ముగ్గురం కలిసి 620 రూపాయలు అయితే కట్టాము. మాలాగా ఎవ్వరూ మోసపోకండి. వాళ్ళ ఫోటోలు, వాళ్ళు పెట్టిన ఫోటోలన్నీ పెడతాము, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే ఆన్లైన్లో వీడియోలు చూసి నమ్మకండి, మోసపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.